Krishna, Krishna Hare 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 Krishna. నాదు దేహం నీది నివాసం, నీ సహవాసం సంతోష పరవశం. నాదు దేహం నీది నివాసం, నీ సహవాసం సంతోష పరవశం. నీ చిత్తం నెరవేర్చగా నేను నీ చేతి పరికరమయ్యా. విశ్వాసం జీవయాత్రలో నేను నీలో కథ పాత్రగా. స్తుతి గణ మహిమా నీకేలరి కృష్ణ. నాదు దేహం నీ శ్రీనివాసం, నీ సహవాసం సంతోష పరవశం. ఒక్కరే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఆయన సదాకాలం జీవిస్తున్నారు. తన ఆధిపత్యం ఏం చేత విమోచించున్నారు. ఆయన స్తుతించుడి, ఆయన మంచివారు నిరంతరం. జాతి గీతం పాడుకుందాం. జనగణ మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత. పంజాబ సింధు గుజరాట మరాఠ ద్రావిడ ఉచ్చల బంగా. వింధ్య హిమాచల యమునా గంగా ఓచ్చల జలసి తరంగా. तव शुभ नामे जाहे, तव सुभाषि समाहे. गाहे तव जय गादा. जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता. जय हे जय हे जय हे जय 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 हे. మన భారతదేశ భవిష్యత్ నిర్ణయంలో భారతదేశానికి విజయం విజయం విజయం. హరి కృష్ణ నీ నామమే శరణం. ఓం నమో భగవతే శ్రీల హరి కృష్ణాయ. ఓం నమో భగవతే శ్రీల హరి కృష్ణాయ.
వేదముల సారముల హరి సామవేదముల సారముల హరి భగవద్గీతలో భావముల హరి సామవేదముల సారముల హరి భగవద్గీతలో భావముల హరి ఖురాను నందున అల్లాల హరి అఖిలమునకు ఆధారముల హరి ఖురాను నందున అల్లాల హరి అఖిలమునకు ఆధారముల హరి నమో భగవతే శ్రీలహరి కృష్ణాయ ఓం నమో భగవతే శ్రీలహరి కృష్ణాయ ఓం నమో భగవతే శ్రీలహరి కృష్ణాయ ఓం నమో భగవతే శ్రీలహరి కృష్ణాయ भी वही सुधा लहरी शुभ नाम दिव्य रूप नैनाभिराम है लहरी कृष्ण श्री लहरी कृष्ण दिव्य रूप नैनाभिराम है लहरी कृष्ण श्री लहरी कृष्ण दिव्य रूप नैनाभिराम है लहरी कृष्ण श्री लहरी कृष्ण आदिदेव मानव बन आए हरि कृष्ण भगवान कहाए आदिदेव मानव बन आए हरि कृष्ण भगवान कहाए लहरि कृष्ण श्री लहरि कृष्ण श्री लहरि कृष्ण जय लहरि कृष्ण श्री लहरि कृष्ण श्री लहरि कृष्ण जय लहरि कृष्ण ఎప్పుడెప్పుడు ధర్మం నశించుచున్నదో అధర్మం పెరుగుచున్నదో అప్పుడు నేను శరీరం ధరించి జన్మింతును. సాధు జనులను రక్షించుటకు దుష్టులను నాశనం చేయుటకు ధర్మం స్థాపించుటకు నేను ప్రతి యుగమున అవతరింతును. దేవుడు ఒక్కడేనని అలాగే ధర్మశాస్త్రమును స్థాపించడము నిజమైన జిహాద్ అని ఇమామయ్య దేవుడని వివరించాడు. హజరత్ మహమ్మద్ నబీ నిజాత్ అనే పుస్తకంలో తన తర్వాత ఒక దూత భూమి మీద ప్రత్యక్షమగునని తన మార్గమునకు కావలసినవి సిద్ధం చేసుకుని ఒక రోజున తిరిగి పరలోకమునకు వెళ్ళునని ప్రవచించి ఉన్నాడు. మజర్ జాన్ ఈ జనాన్ ఇతను 18వ శతాబ్దమునకు చెందిన ఇతను హిందూ వేదములను బాగా చదివిన పండితుడు. భారతీయులచే ఘనముగా ఆరాధించబడుచున్న రాముడు కృష్ణుడు అల్లాచే పంపబడిన ప్రవక్తలని భావించే ప్రథమ ప్రవక్త ఆదామే బ్రహ్మ అని వర్ణించాడు. తిరువల్లువార్ 2000 సంవత్సరాల ముందే తమిళనాడులో వచ్చిన ప్రవక్త. ఈయన బైబిల్ గ్రంథంలోని ఎలియా యొక్క శిష్యుడు అని చెప్పబడినది. ఒకే దేవుడు ఒకే కులం అని ఆనాడే చాటి చెప్పిన మహర్షి. జాతి మతం దేశ వర్గ భేదం లేక ఏ విధంగా దేవుణ్ణి చేరుకోవాలని దేవుడు ఒక్కడేనని ఆయనే ఆదిబలి ఆదిజ్ఞను చేసిన వాడని తన మొదటి కురంలో చాలా స్పష్టంగా చెప్పినవాడు కాన్ఫ్యూషియస్. ఈయన చైనా దేశ ప్రవక్త. ఇతను గొప్ప విద్యావంతుడు, తత్వజ్ఞాని. ఇతని ప్రవచనంలో కలియుగంతంలో జరగనున్న వాటి గురించి చెప్పబడినది. దేవకుమారుడు భూమిపై ప్రత్యక్షమగునని తన వెలుగు చేతను మహిమ చేతను పరలోకమును భూమిని ప్రకాశింపజేయనని ప్రవచించి ఉన్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ ఆయన దేవునిచే ఎన్నుకొనబడిన ప్రవక్త, భారతదేశ భవిష్యత్తుని నిర్ణయించిన వాడు. ఈ కలియుగములో ఒక మానవునిగా వచ్చిన శ్రీమన్నారాయణ శ్రీకృష్ణ నీకే విజయం 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 అను ప్రవచనమును చాటించారు. ఓం నమో భగవతే శ్రీకృష్ణాయ నమః. మరి కొద్ది క్షణాల్లో ఒకే దేవుడు ఒకే దేశం అనేటువంటి చైతన్యంలో భాగంగా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో శ్రీ దేవాశ్రీ లహరి గారు రచించినటువంటి అమృత మంజూరి అంకురం 2 అనేటువంటి పుస్తక కార్యక్రమం విడుదల కార్యక్రమం జరుగుతుంది. కావున ఇక్కడకు విచ్చేసినటువంటి సహోదరులు అలాగే భక్తులు అలాగే బంధుమిత్రులు ముఖ్య అతిథులందరూ కూడా వేదికను తిలకించవలసిందిగా కోరుచున్నాం.
వారికి మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. గౌరవనీయులు శ్రీ గెమ్మిలి అప్పలనాయుడు గారు, ఎక్స్ సర్పంచ్ చీమాడుగుల మండలం గెమ్మిలి, వారు కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. వారికి స్వాగతం, సుస్వాగతం. గౌరవనీయులు శ్రీ గెమ్మిలి సింహాచల నాయుడు గారు గెమ్మిలి, వారు కూడా వేదిక మీదకి అలంకరించవలసిందిగా కోరుచున్నాం. గౌరవ బి చిన్నపై గారు, టీచర్ చింతపల్లి, వారు కూడా వేదికను అలంకరించేందుకు కోరుచున్నా సార్. మరి కార్యక్రమంలో మొదటిగా మా యొక్క శ్రీ లహరికృష్ణ గారి యొక్క భక్త బృందం వారిచే ప్రార్థన గీతంతో స్టార్ట్ అవుతుంది. ఓం నమో భగవతే శ్రీ హరికృష్ణాయ నమః. వేదికను అలంకరించిన ముఖ్య అతిథులకు, విశిష్ట అతిథులకు, ఆధ్యాత్మిక ఆహ్వానితులకు, ప్రత్యేక ఆహ్వానితులకు మరియు వేదిక ముందున్న వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి విచ్చేసిన ఆత్మీయ బంధుమిత్రులందరికీ మనుజత ఆశ్రమం తరపున మరియు శ్రీ లారికృష్ణ స్తుతి ధ్యాన కేంద్రం, ఆదివాసి బ్రహ్మయజ్ఞ జ్ఞాన భజన సంఘం అస్రడ స్వాగతం, సుస్వాగతం. సర్వ మానవాళికి కాంతి పుంజం మనుజ్యోతి ఆశ్రమం వసుదయ కుటుంబక భావనతో 1963వ సంవత్సరంలో తమిళనాడు రాష్ట్రం తిరునల్వేలి జిల్లాలో శ్రీ లారికృష్ణ గారిచే ప్రపంచమంతటను ప్రసారం చేయబడినది. ఒకే దేవుడు ఒకే దేశం అనే చైతన్యం స్ఫూర్తి ప్రపంచమంతటను ప్రసారం చేసినది. అధర్మం మితిమీరి పెరుగుతున్న సమయంలో తిరిగి ధర్మమును స్థాపించుట కొరకు ధర్మభూమిగా, కర్మభూమిగా, పుణ్యభూమిగా ప్రసిద్ధికెక్కిన మన భరతఖండంపై అవతరించెను శ్రీ లారికృష్ణగా శ్రీమన్నారాయణుడు. సృష్టిలో ఏకత్వం, అన్ని జీవులలో దైవత్వం, సర్వమత ఐకత్వం, మనుషులంతా జాతి, మత, వర్ణ, భాష అనే ఎటువంటి తారతమ్యంలో లేకుండా సర్వజనీన సహోదర భావమును కలిగి ఉండాలని బోధించుతున్నది మనుజ్యోతి ఆశ్రమం. శ్రీమన్నారాయణ శ్రీ లారికృష్ణ సమస్త వేదముల రహస్యములను బోధిస్తూ ప్రపంచమంతటను పలుసార్లు పర్యటించారు. ఆధ్యాత్మికతను, సుదీర్ఘ చరిత్రను కలిగిన భారతదేశం, దాని పవిత్ర నేలలో అనేక మంది ఆధ్యాత్మిక నాయకులను ముందుకు తెచ్చింది. భాష, మతం, రాష్ట్రం, ఆహారపు అలవాట్లు, జీవన విధానం మొదలైన వాటి పేర్లతో మనకు విభిన్న వైవిధ్య సంస్కృతులు ఉన్నప్పటికీ మనము ఇప్పటికే ఐక్యతతో జీవిస్తున్నాం. ఇది ఒక అద్భుతం. మీ విలువైన సమయాన్ని మాతో పాలు పంచుకోవడానికి సమయం కేటాయించినందుకు అందరికీ పేరు పైన ప్రతి ఒక్కరికి శ్రీ లారికృష్ణ భక్తులందరి తరపున ధన్యవాదములు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమమునకు ముందుకు కొనసాగించడానికి సభాధ్యక్షులైన పి బాలరాజు గారు కొనసాగించవలసిందిగా కోరుచున్నాం. ఓం నమో భగవతి శ్రీ లారికృష్ణాయ నమః. అఖిల ప్రపంచ స్తుతి జ్ఞాన నిలయం మనుజ్యోతి ఆశ్రమం ఆధ్వర్యంలో శ్రీమన్నారాయణ శ్రీ లహరికృష్ణ గారి దివ్య సమూహమున దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక గ్రంథావిష్కరణ మహోత్సవానికి విచ్చేసినటువంటి పెద్దలకు, అలాగే వేదికపై అలంకరించినటువంటి ముఖ్య అతిథులకు, అలాగే వేదిక ముందున్నటువంటి నా యొక్క తోటి సహోదరులకు, అలాగే వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి ఆహ్వానితులకు, అలాగే పెద్దలకు, అలాగే ముఖ్య అతిథులకు అందరికీ మనుజ్యోతి ఆశ్రమం తరఫున మరియు అసరట సెంటర్ సహోదరులందరి తరఫున ప్రత్యేకమైనటువంటి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చేస్తున్నాను. ఈ కార్యక్రమంలో మొట్టమొదటిగా మరి సమయభావన మరి వర్షం మేఘావృతమైంది కాబట్టి ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంతో ముందుగా ప్రారంభించబడడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం అనేది మరి గౌరవనీయులు శ్రీ మరి జక్కు శంకర్రావు గారు పుస్తక ఆవిష్కరణ చేస్తారు. తర్వాత
మొదటి కాపీ నెక్స్ట్ పెద్దిరెడ్డి బేతాళుడు వర్తక సంఘం కార్యదర్శి గారు తీసుకుంటారు. ఓం నమో భగవతే శ్రీలహరి కృష్ణాయ నమః. మొట్టమొదటి కాపీ సహోదరుడు శ్రీ తాటిపాకల వెంకట నాగేశ్వరరావు గారు. ఓం హరి ఓం శ్రీలహరి కృష్ణ. 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 సోదరులకి భక్తజనాలందరికీ కూడా ముందుగా స్వాగతం సుస్వాగతం, నా నమస్సమాంజలి. మరి ఏదైనా సరే మంచి కార్యక్రమం చేసేటప్పుడు వర్షం చాలా మంచిది. మనం అనుకుంటున్నాం తడిసిపోతున్నాం, కానీ భగవంతుడు వరుణదేవుడు కొన్ని కార్యక్రమాలకి అది శుభం. దాన్ని ఎప్పుడు కూడా మనం చాలా మంది అనుకుంటారు వర్షం అన్నది శుభానికి ఎప్పుడు కూడా సూచిక. ఈ కార్యక్రమాన్ని ఆ మహానీయుడు పైనుంచి మంచి చక్కనైన భక్తులందరికీ కూడా ఆశీర్వదించారు. కాబట్టి ముందుగా ఆ లహారీ కృష్ణ గారికి మనం మనస్ఫూర్తిగా పాదాభంగనం మనం చేస్తున్నాం. ఎందుకంటే ఇది చాలా గొప్పమైన విషయం. భగవంతుడు కొన్ని కార్యక్రమాలకి, కొన్ని మంచి కార్యక్రమాలకి మనకు కావాలన్న రాదు. మీ అందరి ఆశీర్వాదాలతోటి భగవంతుడు ఏదో రూపంలో మంచి కార్యక్రమానికి అది అవకాశం ఇస్తాడు. మీ ద్వారా నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ బృందానందరికి కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్సమాంజలి తెలియజేస్తున్నాం. మన గిరిజన ప్రాంతంలో ఎన్నో ఏళ్ళుగా శంఖానికి అసరానికి ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి మంచి ఆనాడు మరి మన గిరిజన పెద్దలందరూ కూడా మంచి కార్యక్రమానికి ఆ ఊరికి చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. నేను అక్కడి నుంచి వచ్చిన మహిళా సోదరులందరినీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే స్వీకరించగలం. నిజంగా చెప్పాలంటే నన్ను మా లోకలందరినీ కూడా ఎంత కార్యక్రమానికి మీరు ఆహ్వానించినందుకు నేను ఎప్పుడు కూడా ఎల్లవేళగా కూడా ఏ కార్యక్రమాన్ని మీరు ఏ కార్యక్రమం చేసినా మేము మంచి కార్యక్రమాల్లో మీతో పాలు పంచుకుంటామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే
సహోదరుడు ప్రకాష్ గారు వివరించడం జరుగుతుంది. తద్వారా ఈ కార్యక్రమం చూపించడం జరుగుతుంది. మరి ఏమనుకుంది, చాలా మంది ఉన్నారు పెద్దలు, వారందరికీ కూడా సన్మాన గ్రహీతలు, వారందరికీ కూడా సన్మానం చేసే కార్యక్రమం ఉంది. కాబట్టి ఈ పుస్తకం గురించి క్లుప్తంగా సహోదరు ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు మరియు ప్రతి ఒక్కరికి మన జ్యోతి ఆశ్రమం తరపున శ్రీ హరికృష్ణ స్థుతి ధ్యాన కేంద్రం బ్రహ్మయజ్ఞ ధ్యాన భజన సంఘం తరపున హృదయపూర్వక ధన్యవాదాలండి. ముఖ్యంగా మనం ఇక్కడికి అమృత మంజరి అనే పుస్తకం విడుదల కార్యక్రమానికి మనం వచ్చి ఉన్నాము. ఈ అమృత మంజరి జ్ఞానమ గ్రంథం అంకురం 2వ భాగము అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లి ఇక్కడ విడుదల చేయడానికి మన జ్యోతి ఆశ్రమం తరపున మేము సంతోషపడుతున్నామండి. ఈ యొక్క కార్యక్రమానికి ఇక్కడ కూర్చున్న అధిరథ మహారాజు మేము కలిసినప్పుడు ఒకే దేవుడు ఒకే దేశం మన చైతన్యంలో భాగంగా మేము సైతం పాల్గొంటామని మాకు ప్రోత్సహించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి మాకు సహకరించారండి. దానిలో ముఖ్యంగా చెప్పాలంటే శ్రీ హరికృష్ణ గారు 7 సార్లు ప్రపంచమంతటిని పర్యటించి అనేక గ్రంథాలను అనేక మార్గాలను సత్యాన్వేషణ చేసిన తర్వాతనే ఈ ఒకే దేవుడు ఒకే దేశం అనే సిద్ధాంతాన్ని ఆయన స్టార్ట్ చేయడం జరిగిందండి. దాని తర్వాత తర్వాత ఆయన కుమారుడైన శ్రీ దేవాసి లంగడి గారు శ్రీ హరికృష్ణ గారి యొక్క ఉపదేశాలను అనుసరించి అనేక రచనల నుండి పురాణాల నుండి పుస్తకాలు గాను ఆల్బమ్ గాను తయారు చేసి అందరికి ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఎందుకంటే దేశమంతటా భగవంతుని వల్ల ఒక సమైక్యత కిందకి రావాలని, ఒక దేశ సమైక్యత మనం సాధించాలనే కృషితోటి శ్రీ దేవాసి లంగడి గారు ఈ పుస్తక ప్రచురణలన్నీ కూడా ఆయన ప్రారంభించారు. దాంతో మొదలుపెట్టింది ఈ యొక్క అమృత మంజరి జ్ఞానమ గ్రంథము. చూసినట్లయితే మనం దానంలోకి వెళ్ళిన ఆధ్యాత్మిక దానం చాలా శ్రేష్టమైనది. దాని తర్వాతనే లౌకిక జ్ఞానం కానివ్వండి, ప్రాణదానం కానివ్వండి, అన్నదానం కానివ్వండి అని వ్యాస మహర్షి గారు చెప్పడం కూడా మనం చూస్తున్నాము. ఎందుకంటే భారతదేశం అనేది ఒక పుణ్యభూమి. భారతదేశంలో ఉన్న ఆధ్యాత్మిక జ్ఞానం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని జరిపించినట్టు మేము చాలా సంతోషపడుతున్నాము. ఈ గొప్ప దానాన్ని అంటే ఈ యొక్క జ్ఞానదానాన్ని మనుజ్యోతి ఆశ్రమం చేస్తుందంటే ఆత్మ నివేదన అత్యంత ప్రధానమైనది. ఆత్మ నివేదనలో భగవంతునికి భక్తునికి మధ్య ఏ విధమైన అంధకారం వచ్చినా సరే అవి తొలగిపోతాయండి. భగవంతుని ఎడల మనకి కూడా ఈ ఆధునిక కాలంలో ఇంత జ్ఞానం మన మధ్యలో ఉన్నప్పటికీ కూడా ఆ పవిత్ర సాహిత్యం వైపు దృష్టి సారించేవారే లేకపోతున్నారు. ఆ భగవంతుని గురించి కానీ, ఆ భగవంతుని యొక్క వేద గ్రంథాల పురాణాల గురించి కానీ వినాలి. ఒక్కరికి కూడా మనుజ్యోతి ఆశ్రమం తరపున మరియు శ్రీ హరికృష్ణ స్థుతి ధ్యాన కేంద్రం ఆదివాసీ బ్రహ్మయజ్ఞ సంఘం తరపున శ్రీ హరికృష్ణ గారి తరపున శ్రీ హరికృష్ణ యొక్క హరికృష్ణ గారి యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఓం నమో భగవతే శ్రీ హరికృష్ణ నమః.
వారైన శ్రీ హరికృష్ణ దివ్య సముఖమున దేశవ్యాప్తంగా ఈరోజు జరుగుతున్న ఆధ్యాత్మిక గ్రంథ ఆవిష్కరణ మహోత్సవం అమృత మంజరి జ్ఞానమకరందం మరియు తన ప్రేమ గల చేతుల నైపుణ్య పుస్తక విడుదల కార్యక్రమంకు ఇక్కడ విచ్చేసినటువంటి ముఖ్య అతిథులకు వారందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే వేదికను అలంకరించి పెద్దలకు, ఆత్మీయ స్నేహితులకు, బంధుమిత్రులకు మరియు వ్యాపారవేత్తలకు, ఉద్యోగస్తులకు మా హృదయపూర్వక ధన్యవాదములు. అలాగే పోలీస్ శాఖ వారికి, మీడియా మిత్రులకు మా హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఆస్వాదిస్తూ ఎంతో ఓర్పుతో ఓపికతో మీ విలువైన సమయాన్ని ఆ భగవంతుని నామస్మరణ చేస్తూ ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించి పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మా మనుజ్యోతి ఆశ్రమము తరఫున మరియు దేవశ్రీ లారీ గారి కుటుంబం తరఫున అలాగే ఏజెన్సీ అసరడ శ్రీ హరికృష్ణ ఆదివాసీ బ్రహ్మయజ్ఞ ధ్యాన భజన కేంద్ర భక్తులందరి తరఫున మరొకసారి మా హృదయపూర్వక ధన్యవాదం తెలియజేస్తూ మా యొక్క చిన్న విన్నపము పెద్దలందరికీ మా మనుజ్యోతి ఆశ్రమంలో ఒకసారైనా సందర్శించవలసిందిగా మా యొక్క చిరకాల వాంఛ. దానికి మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తున్నాము. ఓం నమో భగవతి శ్రీ హరికృష్ణాయ నమః. మనుజ్యోతి ఆశ్రమం ఆధ్వర్యంలో జరిగినటువంటి అమృత మందిర్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మరి ముఖ్య అతిథులకు కూడా మా అసలు తరఫున మనుజ్యోతి ఆశ్రమం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు పేరు పేరున తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం ఇంతలో ముగించడం జరిగింది. నాదు దేహం నీ శ్రీనివాసం నీ సహవాసం సంతోష పరవశం నాదు దేహం నీదు నివాసం నీ సహవాసం సంతోష పరవశం నాదు దేహం నీ శ్రీనివాసం నీ సహవాసం సంతోష పరవశం